ప్రధాన ఎన్నికల కమిషనర్ని నియమించేటటువంటి కమిటీలో సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎందుకు లేడు అని చెప్పి సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్రం తరఫున తుషార్ మెహతా ఏమొచ్చేసి వాదించారు. ఇక్కడ చీఫ్ ఎన్నికల కమిషనర్నైనా లేదా కమిషనర్లనైనా నియమించడానికి ప్రతిపక్ష నేత, కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి సరిపోతారు. వీళ్ళు శాసనసభ ద్వారా ఎన్నికయ్యారు, ప్రజల ద్వారా ఎన్నికయ్యారు కాబట్టి ఈ యొక్క కమిటీ సరిపోతుంది అని చెప్పి తుషార్ మెహతా ఎక్కడా కూడా తడువుకోకుండానే సుప్రీంకోర్టుకి ఎదురుగా సమాధానం చెప్పడం జరిగింది. మరి 2023లో ఇచ్చినటువంటి ఆ తీర్పు ఏదైతే ఉందో 2023లో ఎన్నికల కమిషనర్ నియమించేటప్పుడు సిజేఐ కూడా ఉండాలి అని చెప్పి ఒక తీర్పు వచ్చింది, అంటే న్యాయ వ్యవస్థ నుండి. దానికి ఇప్పుడు వ్యతిరేకంగా ఈ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయంగా సుప్రీంకోర్టు చెబుతుంది. కానీ ఇది వ్యతిరేకం ఎలా అవుద్ది? ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారమే శాసనమండలి అవుతుంది. శాసనమండలి ఇచ్చినందంటే అది ఖచ్చితంగా వ్యవస్థారూపమైనటువంటి తిథిరూపం అవుతుంది తప్ప ఎక్కడా కూడా ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా లేదు. ఒకవేళ ఇది రాజ్యాంగానికి విరుద్ధమైతే అప్పుడు ప్రధానమంత్రి తన యొక్క క్యాబినెట్ను కూడా నియమించుకోలేడు. అప్పుడు కూడా ఈ సుప్రీంకోర్టు నుంచో లేకపోతే మాజీ జడ్జిలో లేకపోతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు లేకపోతే పనిచేస్తున్నటువంటి జడ్జిలో ఎవరో ఒకరు రావాల్సి ఉంటుంది కదా. మరి అలాగైతే ప్రతి దాంట్లో కూడా దూరాల్సి ఉంటుంది అని చెప్పి తుషార్ మెహతా ఏమొచ్చి సుప్రీంకోర్టుని ప్రశ్నించాడు. అయితే దీన్ని ఇప్పుడు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు, దీన్ని రిజర్వ్ చేసింది. అలాగనే అటు కేంద్రం కూడా ఎక్కడా తగ్గడం లేదు. సుప్రీంకోర్టు కూడా మరి రిజర్వ్ చేసినటువంటి ఈ యొక్క తీర్పుని ఎలా వాదిస్తుందో, మరి ఏం చెప్తుందో, 2023లో చెప్పినట్లుగా ఖచ్చితంగా సిజేఐ ఉండాలని చెప్తుందా, లేకపోతే కేంద్రం చెప్పినట్లుగా ఓకే మీ ఇష్టం అన్నట్లుగా వదిలేస్తుందో తెలియదు. దీని గురించి ఇప్పుడు ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ఒక స్వతంత్రత కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయ వ్యవస్థని ఎలా తప్పిస్తారు ఎన్నికల కమిషనర్ని నియమించేటప్పుడు అని కొంతమంది అంటున్నారు. అలాగే పార్లమెంటు ద్వారా ఎన్నికైనప్పుడు, పార్లమెంటు ద్వారా ఎవరైతే ఎన్నికవుతారో శాసనసభ ద్వారా వాళ్ళు ఎన్నుకున్నప్పుడు ఇంకా సిజేఐ దేనికి, న్యాయ వ్యవస్థ అవసరం లేదు, ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ఉంటున్నాడు కదా, కేంద్ర మంత్రి ఉంటున్నాడు కాబట్టి అవసరం లేదు అన్న విధంగా ఇటువైపు కొంతమంది వాదిస్తున్నారు. దీని గురించి ఇంకేంటనేది ఇంకా తెలియదు. ప్రస్తుతానికైతే దీన్ని రిజర్వ్ చేశారు.